వరంగల్ పశ్చిమ నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని స్థానిక ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి స్పష్టం చేశారు. నియోజకవర్గ పరిధిలోని 60వ డివిజన్ టీచర్స్ కాలనీ ఫేజ్ 2లో పలు అభివృద్ధి పనులకు ఆయన ప్రారంభించారు. టీచర్స్ కాలనీలో సుమారు 115 లక్షల వ్యయంతో నిర్మించిన అంతర్గత సీసీ రోడ్డును ఎమ్మెల్యే ప్రారంభించారు. అలాగే భక్తుల సౌకర్యార్థం నిర్మించిన శ్రీ అభయాంజనేయ శ్రీ స్ఫటిక రాజరాజేశ్వర స్వామి క్షేత్ర ఆర్చ్ను ఆయన ఆవిష్కరించారు. రాజకీయాలకు తావు లేకుండా ప్రతి డివిజన్ను సమానంగా అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. అభివృద్ధి పనుల సమయంలో చిన్నపాటి ఇబ్బందులు ఎదురైనా ప్రజలు సహకరించి పనులు త్వరగా పూర్తయ్యేలా చూడాలని కోరారు. రోడ్ల విస్తరణ లేదా అభివృద్ధి పనుల వల్ల ఎవరైనా నష్టపోతే వారికి ప్రభుత్వం తరపున పూర్తి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో రాజకీయం ఉండాలని, కానీ అభివృద్ధి విషయంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని నాయని పిలుపునిచ్చారు. స్వార్థ రాజకీయాల కోసం ప్రజలను తప్పుదోవ పట్టించే వారి మాటలు నమ్మొద్దని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ అభినవ్ భాస్కర్, మాజీ కార్పొరేటర్ నాగరాజు, డివిజన్ అధ్యక్షుడు పున్నం, వివిధ శాఖల అధికారులు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఆర్చ్ కానివ్వండి, రోడ్లు కానివ్వండి, వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో రూపురేఖలు మార్చే విధంగా శాయశక్తుల ప్రయత్నం చేస్తూ అభివృద్ధిలో పార్టీలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా దీనిని అభివృద్ధిలో ముందుకు తీసుకువెళ్ళాలనే ఆలోచనతోటి మీరు ఏదైతే నమ్మకంతో నాకు ఓటేసి గెలిపించి నమ్మారో దాన్ని ఎక్కడ కూడా ఇది చేసుకోకుండా ప్రతి నిమిషంలో కూడా ఏ డిపార్ట్మెంట్ అయినా కానీ, ఈ ఒక్క డిపార్ట్మెంటే కాదు కానీ అన్ని రంగాలలో కూడా హనుమకొండ జిల్లాలో పట్టణాన్ని పూర్తిగా రూపురేఖలు మార్చాలనే ఆలోచనతోటి మేము ముందుకు పోవటం జరుగుతుంది. మరి ఇందులో ప్రజలకు కొందరికి ఇబ్బందులు కూడా కావచ్చు, కానీ వాటన్నిటిని కూడా మీరు సహకరించాలి అని చెప్పి దానికి పరిష్కార మార్గం కూడా వెతుకుతాం. ఎందుకంటే నిన్న మొన్న కొన్ని దిక్కులలో చూసినాం. ఉదాహరణకు మాడ వీధుల కాడనే కానివ్వండి, భద్రకాళమ్మ టెంపుల్ దగ్గర, ఇంకో దగ్గర 2-3 దిక్కులల్లో రాజకీయాలకు ఖచ్చితంగా చేయవలసిన కాడ కూడా రాజకీయాలు చేస్తూ వాళ్ళని రెచ్చగొట్టటాలు, ఈ పని చేస్తే మంచి పేరు ఎక్కడొస్తుందో అనే ఆలోచనతోటి వాటిని చెడు మార్గంలో వాళ్ళని ఎంకరేజ్ చేయటం, దాని వెనుక పెట్టుబడిదారులు ఉండటం, ఇది దౌర్భాగ్యం. ఇది మంచి పద్ధతి కాదు. రాజకీయాలు ఎలక్షన్లు వచ్చినప్పుడు ఎవరి వారు చేసుకోవాలి, ఎవరి పని వారు చూసుకోవాలి. కానీ మిగతా సమయంలో అందరూ సహకరించాలి. మీ సలహాలు సూచనలు ఉంటే కూడా ఇవ్వండి, తప్పకుండా నేను స్వీకరిస్తా, దాన్ని కూడా ఆలోచన చేస్తాం. నలుగురు పెద్ద మనుషుల సమక్షంలోనే మనం అందరం కలిసి కూడా కూర్చొని ఏది మంచి ఏది చెడు అనేది చూసుకుంటే బాగుంటుంది. కానీ నిత్యం జీవితంలో రాజకీయమే చేసుకుంటూ పోతుంటే ఇలా మనం కరీంనగర్, ఖమ్మం నిన్న మొన్న చూశాను. నేను కరీంనగర్లో వారం రోజులు ఎలక్షన్లో పోయి అసలు అసహ్యం వేసింది. మనం ఎక్కడున్నాం ఇవాళ ఇక్కడ అనేది, రోడ్డు వెడల్పులో కానివ్వండి, ఇంకెందులో కానివ్వండి, చాలా బాధాకరమైన విషయం అది ఈ వారంలో చూసిన దాన్ని బట్టి. ఏదేమైనా ఉన్న 4 రోజులు ఉన్నా కానీ వరంగల్ రూపురేఖలు మార్చే తీరుతా అని చెప్పి మాత్రం చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ.